జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద యోగాంధ్ర అభ్యసన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం యోగాంధ్ర అభ్యసన కార్యక్రమం సందడిగా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం వలన అంతర్జాతీయ గుర్తింపు, మంచి స్ఫూర్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. యోగాసనాలు ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిరంతర ప్రక్రియ అని, ప్రతిరోజు ఉదయం అరగంట సమయం కేటాయించి సాధన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు యోగాను చేసుకుంటే ఒత్తిడిని నియంత్రించవచ్చని, చేస్తున్న వృత్తిలో మంచి ఫలితాలు సాధించి సంతృప్తిని పొందవచ్చని అన్నారు. జిల్లాలో 4 పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మే 29వ తేదీన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో, జూన్ 5వ తేదీన పోలవరం మండలం పట్టిసీమ గోదావరి ఒడ్డున, జూన్ 10వ తేదీన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించుకున్నామని అన్నారు. జూన్ 18వ తేదీన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం గుంటుపల్లి బౌద్ధ రామాలయం వద్ద ఉదయం యోగాసనాలు అవగాహన కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జూన్ 21వ తేదీ ఏలూరులో జరిగే యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి కోరారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితానికి అమ్మతోడు ఎంత అవసరమో దేశానికి యోగా ఆసనాలు అంతే ముఖ్యమని అన్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి యోగాభ్యసన కార్యక్రమం ఉందని ప్రాచుర్యంలోకి తెచ్చి అన్ని దేశాల వారు యోగాభ్యసన కార్యక్రమాలు చేసుకుంటున్నారని అన్నారు. మనమందరం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, యోగా కార్యక్రమాల వలన చక్కని ఆరోగ్యం, దేహదారుఢ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. పర్యాటక కేంద్రాలలో, మహా పుణ్యక్షేత్రాలలో యోగాభ్యసన కార్యక్రమం ఎంతో స్ఫూర్తి, జీవితంలో తీపి గుర్తులుగా మనసులో పదిలంగా ఉంటాయని అన్నారు. మనతో పాటు మరో 3 యోగాభ్యసన కార్యక్రమంలో పాల్గొనేలా చూడవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, తహసీల్దార్ స్లేవజోజి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, మధ్య ఆలయ ఈవో చందన, తపస్ స్కూల్ విద్యార్థులు, వసతి గృహ విద్యార్థులు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సేవకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. భాగంగా ఆనరబుల్ పిఎం సార్ అండ్ సిఎం సార్ మేజర్ ఇంటెన్షన్ తోటి ఆంధ్రప్రదేశ్ అంతా యోగా ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్లో యోగా ఆంధ్రలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకి ఒక మనిషికి అమ్మ తోడి ఎంత ముఖ్యమో జీవితంలో, భారతదేశానికి కూడా యోగా అట్లాంటి ఒక కల్చర్, మన అస్తిత్వం యోగా అంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి మనము ఈ యోగా అనే ప్రక్రియ మన శారీరక ఆరోగ్యానికి, మన క్లైమేట్కి, మన కల్చర్కి, మన తిండికి సూట్ అయ్యే ఎక్సర్సైజ్ లాంటిది కావచ్చు, ఒక మెడిటేషన్ లాంటిది కావచ్చు. ఆ యోగా అనేది మనము మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ప్రపంచం మొత్తం చేస్తున్నారు. అలాంటిది మనం కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్ద అతను అందరూ కూడా ఈ యోగా ఆసనాలను మళ్ళీ జీవిత క్రమంలో భాగం చేసుకోవాలనడం ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ దిస్. అలా ప్రాచుర్యమైన ప్లేసెస్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, పోలవరం పట్టిసీమ కావచ్చు, అన్ని ప్లేసెస్లో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే యోగాకి బాగా ప్రాచుర్యం లభించి దీన్ని విలువ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో యోగాని పార్ట్గా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, మన మనసును కూడా నిష్కల్మషంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ప్రశాంతమైన ఈ ఆలయంలో ఇంత చక్కగా పిల్లలు చాలా యోగా ముద్రను కూడా చాలా అద్భుతంగా చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఇది ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, మరియు ఆర్డీఓ గారు అండ్ తహసీల్దార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ ఆఫ్ దెమ్ మెనీ థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మన యోగాంధ్రకి 1 మంత్ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా చేయమని స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అలానే ఇక్కడ చేశాము. చాలా ప్రశాంతంగా ఈరోజు ఇక్కడ యోగా జరిగింది. సన్ రైజ్ చూసుకుంటూ అందరు చేశారు. అలానే ఇంకా నెక్స్ట్ మనకి గుంటపల్లి కేవ్స్లో కూడా ఉంది. దాని తర్వాత ఏలూరులో మెయిన్ స్టేట్ ఈవెంట్ కూడా ఉంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందరికీ కూడా ఇప్పుడు యోగా అనేది మనకు ఒక విలేజ్ లెవెల్ మూవ్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ట్రైనింగ్స్ జరిగాయి. మల్టిపుల్ ప్లేసెస్ దగ్గర మేము అందరం వెళ్ళి చేస్తున్నాం. అలానే ట్రైనింగ్స్ కూడా అవుతున్నాయి. దీనివల్ల యోగా 21 జూన్ రోజు బాగా జరగాలి. దాని తర్వాత కూడా ఇది ఒక సోషల్ మూవ్మెంట్లా అయ్యి అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.